యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. ఉమ్, ఉమ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన మన శరీరాన్ని సజీవయాగంగా ఎలా సమర్పించాలి అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఆ క్రమంలోనే రెండవ వచనంలోకి వచ్చాం. ఇప్పుడు రెండవ వచనంలో ఏం చెప్తున్నాడండి? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. దేవునికి స్తోత్రం. ఈ లోకపు మర్యాదను మనం అనుసరించాలా వద్దండి? లోకపు మర్యాదను అనుసరించాల్సిన అవసరం లేదు. మన భక్తి జీవితంలో మనకంటూ ఒక క్రమమైన భక్తి, మర్యాదపూర్వకమైన భక్తి, క్రమమైన విధానాన్ని ప్రభువారు తెలియపరిచి ఉంచారు. ఆయన చెప్పిన ప్రకారం మనం ఆ విధంగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అవునా కదండి? కానీ చాలామంది క్రైస్తవులు చేస్తున్న విషయం ఏంటంటే ఈ లోక మర్యాద చొప్పున చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారండి? ఈ లోక మర్యాద చొప్పున చేస్తూ ఉంటారు. మీరు గమనిస్తే రాజుల 2వ గ్రంథం చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 15వ వాక్యం. 17:15 రాజుల 2 రెండవ. ఉమ్, 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 ఉమ్. వారి వంటి వారేరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, గమనిస్తే ఒక నిమిషం. ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకంటూ కొన్ని విధి విధానాలు నేర్పించాడా లేదా అండి? తెలియపరిచాడా లేదా? ఇలాగా భక్తి చేయాలని చెప్పాడా లేదా? ఈ విధమైన క్రమంలో వెళ్ళాలి అని చెప్పాడా లేదా? చెప్పాడా? మరి చెప్పినప్పుడు ఆయన చెప్పిన ధర్మశాస్త్రాన్ని కానీ, క్రమాన్ని కానీ, విధి విధానాలను, కట్టడాలు అంటే ఏంటి? విధి విధానాలు. ఎలా చేయాలి, ఎలా చేయకూడదు. ధర్మశాస్త్రం కూడా ఏది చేయాలి, ఏది చేయకూడదు. అదే కదా. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఈ లోకపు పోకడా, ఈ లోక మర్యాద చొప్పున వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం అలా చేయొచ్చా? చేయొచ్చా అండి? సరే, వాళ్ళ గురించి మనకు ప్రస్తావన వద్దు. వాళ్ళకి తెలియదు. వాళ్ళు నమ్ముకున్న దాన్ని బట్టి, వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్తున్నారు. మనం క్రైస్తవులంగా, క్రీస్తుని ఎరిగిన వారముగా, క్రీస్తుని బిడ్డలంగా మనం ఏం చేయాలి? అసలు ఆయన ఏం చెప్పాడు, ఎలా చేయమన్నాడు, ఏంటి, ఇవన్నీ తెలుసుకోవద్దా? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, క్రింద భూమి మీదే కానీ, భూమి క్రిందనున్న జలములలోనే కానీ ఏ రూపాన్ని, చెప్పాలి, ఏ రూపాన్ని చేసుకోకూడదు అన్నాడా? నేను సొంతంగా చెప్తున్నానండి. నిర్గమ 20వ అధ్యాయంలో మొట్టమొదటి మాట అదేగా ఆజ్ఞనిచ్చినప్పుడు. ఇప్పుడు ఏ రూపాన్ని చేసుకోవద్దు అన్నాడా? నా రూపం చేసుకోండి, నా తల్లి రూపం చేసుకోండి అన్నాడా? చెప్పాలి మీరు సమాధానం. నిజమేనా? అవునా కదన్నా? ఇప్పుడు ఏ రూపాన్ని చేసుకోవద్దు అంటే యేసు ప్రభు బొమ్మను తయారు చేసుకుంటే ఏంటి దాని అర్థం? అంటే ఇప్పుడు వీళ్ళు ఏ మర్యాద చొప్పున చేస్తున్నారు?
వీళ్ళు ఏ మర్యాద చొప్పున చేస్తున్నారు? లోకపు మర్యాద. లోకస్తులు ఏ విధంగా చేస్తున్నారో, దేవుని ఎరుగని వారు ఏ విధంగా చేస్తున్నారో, క్రైస్తవేతరులు ఏ విధంగా చేస్తున్నారో మనం కూడా ఆ విధంగా చేస్తున్నారు లేదా మన వాళ్ళు కూడా చాలామంది? అవునా కాదండి? ప్రభు చెప్పింది ఏంటి? లోక మర్యాద చొప్పున మీరు నడవద్దు అని చెప్పాడు. మరి మనం అలా ఎందుకు నడవాలి? అంటే ఏ రూపాన్ని చేసుకోవద్దండి అని చెప్పి ఆయన రూపం చేసుకుంటారా? చెప్పాడా? ఆయన రూపం చేసుకోమని చెప్పాడా? మరి చెప్పినప్పుడు ఎలాగా? ఆయన తల్లిగారి రూపం చేసుకోమని చెప్పాడా? మరి ఎలాగని మనం చేసేస్తాం భక్తి? అంటే ఎలా నచ్చితే అలా, ఎవరిని చూస్తే వాళ్ళని వెళ్ళిపోవడమేనా? మరి బొమ్మలు తయారు చేసి పెట్టేశారు. యేసు ప్రభు బొమ్మ, మరియమ్మ బొమ్మ, బాలయేసు బొమ్మ చేసి పెట్టేశారుగా. యోసేపు గారి బొమ్మ పెట్టారు. ఇవి చాలా అన్నట్టు ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారండి? కొబ్బరికాయలు కొడతారు, కొవ్వొత్తులు వెలిగిస్తారు, సాంబ్రాణి పుల్లలు వెలిగిస్తారు, అగరొత్తులు వెలిగిస్తారు. ఏంటది? దేవుడు ఎక్కడైనా ఒక రూపాన్ని చేసి దానికి కొబ్బరికాయ కొట్టండి, కొవ్వొత్తులు వెలిగించండి చెప్పాడా? చెప్పాడండి? మరేంటది? చేయొచ్చు మనం అలాగా? ఈ లోక మర్యాద చొప్పున భక్తి చేయొచ్చా? ఇది చాలదన్నట్టు ఇక్కడికే చాలా దారుణం. ఇక్కడికే చాలా దారుణం. అంటే ఇంకా కొంచెం ముందడుగేసి ఎవరిని చూశారు? లోకంలో జరుగుతున్న విధానాలు చూశారు. వాళ్ళు వాళ్ళ దాని ప్రకారం వెళ్తూ ఉంటారు. వాళ్ళకేదో తెలిసింది, వాళ్ళకేదో చెప్పింది దాని ప్రకారం వెళ్తూ ఉంటారు. మనకి ప్రమాణమైనటువంటి ప్రామాణికమైనటువంటి ఒకటి ఉందగా. మనకి ప్రామాణికం ఏంటి క్రైస్తవులకి? బైబిలేగా, వాక్యమేగా. వాక్యం ఏం చెప్తే చేయాలిగా. మరి ఆ మధ్య మరియమ్మ గారి బొమ్మ, యేసుప్రభు గారి బొమ్మ నాకు తెలియదు, కరెక్ట్గా చూడాల. ఎందుకంటే నేను అది చూసి తట్టుకోలేక నేను పరిగి వచ్చా. అక్కడి నుంచి వచ్చాను, రోడ్డు వెళ్తున్నాను. ఏదో ఒక బొమ్మను మొత్తానికి ఒక గుంపు మోసుకుంటూ వస్తున్నారు. మరి ఒక బండి మీద తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారు తెలుసా అండి? బిందులతో నీళ్లు పట్టి రోడ్డు మీద ఈ చివరి నుంచి ఆ చివరికి నీళ్లు పోస్తున్నారు. ఇక్కడే, ఎక్కడో కాదు, ఇక్కడే రోడ్డు మీద ఈ చివరి నుంచి ఆ చివరికి నీళ్లు పోస్తున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు. ఏంటది? ఎక్కడ చూశారు? బైబిల్లో ఎక్కడైనా చేశారా? ఎక్కడైనా చేయమని చెప్పాడా? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం ఏదో ఎరిగి దాని ప్రకారం చేయాలి కదా మీరు. అవునా కాదండి? అసలు ఏం చేస్తున్నాం? దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం? అరే, చర్చి ముందు, గుడి ముందు బొమ్మ పెట్టి, విగ్రహం పెట్టి, దానికి కొబ్బరికాయ కొట్టి, కొవ్వొత్తులేసి, అగరొత్తులేసి, అయ్యేసి ఇయ్యేసి చేయడమే తప్పురా నాయనా అంటే ఇంకేం చేస్తానండి? రోడ్డు మీద ఊరేగిస్తూ, బిందులతో ఈ చివరి నుంచి ఆ చివరికి రోడ్డు మీద నీళ్లు పోస్తూ, కొబ్బరికాయలు కొడుతూ, ఏంటది? వాక్యం తెలిసిన విధానమేనా? వాక్యం ఎరిగిన మనుషులైన వారు, వాక్య ప్రకారమైన భక్తి అనేది. ఇది ఎక్కువ బాబు. అంటే గుడ్ ఫ్రైడే రోజున ఇంకొక గుడ్ ఫ్రైడే రోజు అంటే క్షమించాలి, మట్టలాదివారం రోజు ఏం జరిగిందండి? మట్టలాదివారం రోజు యేసు ప్రభుని గాడిద మీద ఊరేగించారుగా. ఓరి నాయన, ఇక్కడ ఒక చర్చి దైవజనుల్ని, ఆ చర్చి పేర్లు వద్దు, దైవజనుల్ని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే గులాబీ పువ్వులన్నీ పోసుకుంటూ వెళ్తే ఆ పువ్వుల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఏంటది? ఏంటండి అసలు? ఏం భక్తి అది? ఒక పక్కన చీరల పరిచయలు చీరలు పడుతున్నారు. ఆయన నడిచి వెళ్ళిపోగానే ఈ వెనకాల చీర తీసి మళ్ళీ ముందుకెళ్ళేస్తున్నారు. దీన్ని ఏమనుకుంటున్నారు? భక్తి అనుకుంటున్నారు. అంటే యేసు ప్రభు వారు గాడిద మీద ఎక్కించేటప్పుడు బట్టలు పరిచారు కనుక ఇప్పుడు ఈయన కూడా, అంటే ఇప్పుడు ఈయన గాడిద యేసు ప్రభుని పరుస్తున్నారా? పోనీ యేసు ప్రభుని పరిస్తే యేసు ప్రభు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు ఆయన. పోనీ గాడిద అనుకుందామా, యేసు ప్రభుని మొయ్యాలి కానీ ఈయన ఎందుకు? ఆ రోజున గాడిద గేశారు, మరలా ఇంకెప్పుడు ఎక్కడ వేయలేదుగా. మరి ఈత మట్టలు కూడా వేయాలిగా. మరి బట్టలు మాత్రం వేసారేమి? ఈత మట్టలు అయితే గుచ్చుకుంటాయని.
అవి ఏం చేస్తారు? అయ్యేత మట్లన్నిటికీ ఈ చివరి నుంచి ఆ చివరికి పూలు పెట్టేసి తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేస్తారు. పెట్టేసి ఏం చేస్తారంటే అవి ఎండిపోయిన తర్వాత కాల్ చేసి బూడి చేసి దాచుకుంటారు. మళ్ళీ అదేదో బుధవారం అంట, ఆ బుధవారం రాగానే ముఖానికి పూసుకుంటారు. ఆ తాటాకులు తీసుకెళ్ళి కిటికీల్లో, తలుపుల్లో, తలుపు ముందు అక్కడ ఇక్కడ సిలువ చేసి పెట్టేస్తారు. ఏంటది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనకు తగదు. ఇది మనం చేయాల్సిన భక్తి క్రమం కాదు బిడ్డలారా. ఇది ఇలా చేస్తున్నారంటే వాళ్ళని తప్పుపట్టే విధానం కాదు, కానీ వాక్య అవగాహన లేక. ఏమి లేకండి? వాక్య అవగాహన లేదు, వాక్యం సరిగ్గా తెలియదు. ఆ చేపించే వ్యక్తి కూడా, నేర్పించే వ్యక్తి కూడా, బోధించే వ్యక్తి కూడా వాక్యాన్ని సరిగ్గా బోధించట్ల. వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధిస్తే ఎందుకు చేస్తారండి? వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే వ్యక్తి అయితే అసలు ఆ విధంగా చేయడానికి అవకాశం ఇవ్వడుగా, చేయమని చెప్పడుగా. కనుక చాలామంది బోధకులకు వాక్యం కూడా సరిగ్గా తెలియకుండా నీ లోక మర్యాద చొప్పున ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒకటి చేస్తున్నాడు. ఈ లోక మర్యాద చొప్పున మనం భక్తి చేయడానికి లేదు. దేవుడు ఒక క్రమమైనది మనకి అనుకూలమైన భక్తి చేయమని చెప్పాడు. క్రమమైన భక్తి చేయమన్నాడు. దేవుని చిత్తమును ఎరిగి ఆ ప్రకారముగా మనల్ని భక్తి చేయమని చెప్పాడు. ఈ లోక మర్యాదను అనుసరించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఈ లోకంలో ఉన్నాయి, చూసే కదండి. ఊరేగించడం దగ్గర నుంచి, కొబ్బరికాయ కొట్టడం దగ్గర నుంచి, బిందుల్లో నీళ్లు పడిన దగ్గర నుంచి. అవునా కాదండి? వాళ్ళ గురించి మనకు అనవసరం. మనం ఏం చేస్తున్నాం? బైబిల్ నమ్మేవుగా, క్రైస్తవుని అంటున్నావుగా, క్రీస్తుని బిడ్డను అంటున్నావుగా, క్రీస్తుని ఎరిగాను అంటున్నావుగా. మరి మన పరిస్థితి ఏంటి? మనకంటూ ఒక ప్రామాణిక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ప్రభువు ఏం చెప్పారు దాని ప్రకారం చేయాలి కదా మన భక్తి. మరి ఆ భక్తి ఏమీ లేకుండా ఎలా చేస్తున్నామండి? ఏం చేస్తున్నారండి? ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. ఇంకోటి ఉంది. ఈ లోకములో ఉన్నవారు ఆయా పండగలప్పుడు, ఆయా దినాల్లో వాళ్ళు ఏం చేస్తారండి? స్టేజీలు వేసి హరికథలు, బుర్రకథలు, నాటకాలు, డ్యాన్సులు, ఏమండి ఏవో పాటలు పెట్టి ఏవో చేస్తూ ఉంటారు. సరే, వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకని ఇప్పుడు వాళ్ళ విషయాన్ని తీసుకొస్తున్నానంటే ఇక్కడ ఏమన్నాడు? ఈ లోక మర్యాద అంటే ఈ లోకస్తులు జరిగించినట్లుగా మనం జరిగించకూడదు. మరి మన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళని చూసి, అంటే మీరేనా స్టేజ్ వేసేది? రోడ్ల మీద మీరేనా ఎగిరేది? మేము ఎగరలేమా? మాకు స్టేజ్లు వేయలేమా? మా దగ్గర డబ్బులు లేవా? మేము బాక్సులు పెట్టలేమా? మేము వేయలేమా స్కిట్లు? మీరైనా కథలు చెప్పిస్తారు, బుర్రకథలు చెప్పిస్తారు, మేము వేయలేమా స్కిట్లు? మొదలు పెట్టారుగా. ఇది ఎక్కడుంది? ఎక్కడుందండి? బైబిల్ ఎక్కడున్న క్రమం ఇది? ఈ లోకపు మర్యాదను మనం అనుసరింపకూడదు. ఇక వివాహాలు జరిగేటప్పుడు, శుభకార్యాలు జరిగేటప్పుడు, అన్నప్రసన్నం జరిగేటప్పుడు. అన్నప్రసన్నం అంటే గుర్తొచ్చింది. పెద్ద ఊటిపల్లి తెలుసు కదండి మనందరికీ, బాగా పరిచయం ఉందా? ఊరు తెలుసండి? గన్నవరం దాటిన తర్వాత చిన్నవాటిపల్లి, తర్వాత పెద్ద ఊటిపల్లి. ఆ పెద్ద ఊటిపల్లిలో అప్పుడెప్పుడో ఆయన దైవజనులు మిషనరీగా ఈ ప్రాంతానికి వచ్చినట్టున్నారు, జోసెఫ్ తంబి గారని. ఆయన వచ్చారు, సేవ చేశారు, కాలం చేశారు, ఏమండి నిద్రించి వెళ్ళిపోయారు. ఆయనకి సమాధి ఆ క్యాంపస్లోనే కట్టారు. దానికి ఒక గుడి కట్టారు. ఇలాగే ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ సమాధి ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు అన్నప్రసన్న చేసే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఆ సమాధి దగ్గరికి వెళ్ళి దాని దారుణమైన విషయం ఏంటంటే ఆ సమాధి చుట్టూ తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నారమ్మా? తిరిగారా? తిరుగుతారుగా. నేను అవుతుంది చెప్పట్లా. ఆ సమాధి చుట్టూ తిరుగుతారు. ఇది ఎక్కడ చూశారు? లోకములో చూశారు. సమాధి చుట్టూ తిరగడం ఏంటండి? అసలు సమాధి దగ్గరికి వెళ్ళమన్నాడా? సమాధిలో మనకేం పని? మన వాళ్ళు చనిపోతేనే సమాధికి వెళ్ళాల్సిన అవసరం లేదురా నాయన. వాడు నీతిమంతులు అయితే జ్ఞాపకం చేసుకోండి, లేకపోతే వదిలేయండి, మీరైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అవునా కదండి? సమాధికి ఒక గుడిలాగా కట్టి దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంకేం చేస్తారండి? ఎదురుగా కొబ్బరికాయలు కొట్టి, కొవ్వొత్తులు వెలిగించి. ఓరి దారుణమైన విషయం ఏంటంటే ఆ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి అన్నప్రసన్న ఎక్కడ చేస్తారండి? సమాధి మీద కూర్చోబెట్టి చేస్తున్నారు. ఎక్కడంట? సమాధి మీద కూర్చోబెట్టి అన్నప్రసన్న చేస్తున్నారు. అదే అండి చెప్పిన విధానం. సమాధి మీద మనకేం పని అసలు? ఇంకా దారుణమైన విషయం,
అక్కడ ఒక పెన్ను పెడతారు, కత్తి పెడతారు, డబ్బులు పెడతారు, బంగారం పెడతారు. దీని మీద సమాధి మీద ఆ చివర పెట్టి ఈ చివర ఆ పిల్లలను పడుకోబెట్టి పిల్లలను పడుకోబెట్టి దా 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 ఏదో ఒకటి పట్టుకోదా దా దా అని ఆ చివరి నుండి కేకేస్తారు సమాధి మీద. సమాధికి ఆ చివరేమో వీళ్ళు, సమాధికి ఆ చివర పిల్లలను పడుకోబెట్టి మధ్యలో ఈ చివరేమో ఈ పెట్టి వరుసనే ఏది పట్టుకుంటారు? బంగారం పట్టుకుంటే బాగా సంపాదించేస్తాడు, కత్తి పట్టుకుంటే అందరిని చంపేస్తాడు, పెన్ను పట్టుకుంటే బాగా చదువుతాడు, డబ్బులు పట్టుకుంటే అబ్బో మన ఇంటి నిండా ఇల్లంతా బంగారమే, డబ్బే 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 డబ్బే. నేను అంటున్నాను, ఒకవేళ ఎవడైనా కత్తి పట్టుకుంటే, ఒకవేళ చిన్నపిల్లలకి ఏం తెలుసండి, వాళ్ళకి ఆ టైంలో దగ్గరికి వచ్చినాక ఏ చూపు దేని మీదకి వెళ్తే దాని మీదకి వెళ్ళిపోద్ది, చెయ్యి దేని మీదకి వెళ్తే దాని మీదకి వెళ్ళిపోద్ది. కత్తి పట్టుకుంటే ఆడంతకుడు అయిపోయాడా? అవడగా. కొన్ని బంగారం పట్టుకుంటే నిలువెల్ల బంగారం దొడుకుని తిరుగుతాడా? ఛాన్స్ లేదుగా. పెన్ను పట్టుకుంటే బాగా చదివేస్తాడా? అది దేవుడు ఇవ్వాలి. డబ్బులు పట్టుకుంటే బాగా సంపాదించేస్తాడా? ప్రేమ దేవుని బిడ్డారా, ఇలాంటివన్నీ కూడా వ్యర్థమైనవి. అక్కడ అంటున్నాడు, వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు. వీటిని అనుసరించొద్దండి. వ్యర్థమైన వాటిని అనుసరించక మీరు చేయకూడని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదను అనుసరించి వారి వంటి వారైపోతారు. జాగ్రత్త. వ్యర్థమైన వాటిని చేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టి ఒక కొబ్బరి చెప్పు అక్కడ, ఒక కొబ్బరి చెప్పు మనకి, అంతేనండి. ఎక్కడది? లోకములో ఉన్నది చూసి, లోకస్తులను చూసి. దేవుని పెట్టారా, మొన్న తిరునాళ్ళ జరిగిందిగా, జనవరిలో సంక్రాంతి అప్పుడు జరిగిందిగా. పోయి ఎక్కడ లేని జనం వచ్చేస్తారు, కొబ్బరికాయలమే కొబ్బరికాయలు. వెళ్ళాను అసలు. ఈ చివరి నుంచి ఆ చివరికి రోడ్డు దాకా ఉన్నాయి కొబ్బరికాయ కొట్లు, ఆ కొట్లు ఈ కొట్లు అన్నీ. అంటే అన్ని కొబ్బరికాయలు వెళ్ళిపోతాయి. ఇదంతా దారుణం అనుకుంటే, రోగం వస్తే, నొప్పి వస్తే, బాధ వస్తే, ఇరుకు వస్తే, ఇబ్బంది వస్తే అని చెప్పి మట్టి తెచ్చుకుని తింటున్నారు. మట్టి తినమని ఎవరికి చెప్పాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో మట్టి తినమని ఎవరు చెప్పాడండి? పాముకు చెప్పాడు, ఇక్కడ నుంచి నువ్వు మన్ను తిని బతుకుతావు. ఇప్పుడు మట్టి తిని బతికేది ఎవడో చెప్పాలి మీరు? సర్పాన్నేగా శపించాడు. మరి మనం మట్టి తింటున్నామంటే మనం ఏ కోవకు చెందిన వాళ్ళం? దాన్నంట ఇంకా విచిత్రం ఏంటంటే, అసలు ఆ మట్టి ఎక్కడదండి? ఆ జోసఫ్ తంబి గారంట అక్కడ ఉన్నారంట, నివసించారంట. ఇల్లు అది ఎప్పుడో చిన్న గది, అది చూశాను. ఆ గోడలో ఆయన నివసించిన మట్టిల్లు మొత్తం అంతా ఎప్పుడో తవ్వేశారు, వెళ్ళిపోయింది. అందరూ తీసుకెళ్ళిపోయారు, తల కొంచెం మింగేశారు, అయిపోయింది. ఇప్పుడు అక్కడ మట్టి అంతా ఎక్కడ తీస్తారు? ఇప్పుడు ఆ మట్టి ఎక్కడ తెస్తారమ్మా? వేరే చోట అంటే ఎక్కడ తెలుసా మీకు? నేను చెప్తా. ఆ క్యాంపస్ ఉందా, ఆ క్యాంపస్కి బయట పక్కన ఒక చెరువు ఉందా? ఇప్పుడు చూసారు మీరు? చూడలేదా? ఈసారి వెళ్తే చూడు. వెళ్తాం మళ్ళీ? వెళ్ళకో. పక్కన చెరువు ఉంటుంది. పల్లెటూరులో చెరువులోకి ఎక్కడికి దేనికి వెళ్తారు? హల్లెలూయా. అదంతా కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమైపోద్ది? మట్టి అయిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. ఇప్పుడు ఆ చెరువులో ఉన్న మట్టి తవ్వుకొచ్చి ట్రాక్టర్లతో అందుట్లో పోస్తారు. మీకు తెలుసో లేదు? ఇప్పుడు తెచ్చుకుని తినే మట్టి ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు మట్టి తింటామేంటి? అదేమంటే చిన్న చిన్న గోళీలు చేసి గ్లాసులో వేసుకుని మింగేటువంటి ట్యాబ్లెట్లు లాగా. నేను చెప్తున్నాను, ఇదంతా కూడా వ్యర్థమైన విషయాలు. పెట్టినారా? తెలియక చేస్తే ఇక నుంచి తెలిసి చేయొద్దు. తెలియక చేసిన వాటికి క్షమాపణ. క్షమించు ప్రభు, మాకు తెలియక చేశాం. ఏమంటే అంతమంది జనం వెళ్ళి అక్కడ చేస్తానంటే దాని అర్థం ఏంటి? చెప్పిన వాళ్ళు అలా చెప్పారు, అవునా కదండి? బోధించిన వాడు సరిగా బోధిస్తే, వాక్యాన్ని వాక్యంగా బోధిస్తే వెళ్తారా? చెప్పాలి మీరు. వెళ్ళరు. ఈ లోక మర్యాద చొప్పున మనం చెయ్యకూడదు. దేవుడు మనకంటూ ఒక మర్యాద క్రమబద్ధమైనటువంటి భక్తిని నేర్పించారు, ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పారు. ఆ క్రమంగానే మనం ఆత్మీయంగా నడవాలని చెప్పి ఆయన కోరుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా యేసు ప్రభు వారు వాళ్ళకి నాయకుడిగా ఉన్నాడు, తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఉన్నాడు. ఉన్నాడండి? ఉన్నాడు. ఉంటే ఇశ్రాయేలు ఏం కోరుకున్నారు? సమూయేలు గారితో, అయ్యా నువ్వు ముసలోడు అయిపోతున్నావు, నువ్వు
ముసడు అయిపోతున్నావు, నీ కొడుకులు చూస్తే సరైన భక్తి చేసేవాళ్ళు కాదు, కాబట్టి మాకు ఈ లోక మర్యాద చొప్పున మాకు మాకు ఒక రాజుగారు కావాలి. ఎలా అంటే ఈ లోక మర్యాద చొప్పున అని అంటాడు అక్కడ. మొదటి సమయంలో 8:5 ఉంటుంది, తర్వాత చూసుకోండి. ఈ లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి, మాకు తీర్పు తీర్చడానికి. దేవుడు తీర్చట్లా? ఆ మాట అంటే సమూయేలు చాలా బాధపడతాడు దేవుని దగ్గర ప్రార్థనలో. ప్రభు అంటారు, సమూయేలు నువ్వు బాధపడొద్దు, వాళ్ళు తృణీకరించింది, వాళ్ళు వద్దు అనుకుంది నిన్ను కాదు, నన్ను. అదవుతుందండి. అంటే దేవుడు అయితే న్యాయం కరెక్ట్గా తీర్చేస్తున్నాడు. ప్రతి చిన్న తప్పు కూడా నువ్వు తప్పు చేస్తావు అన్నాడు, కష్టమైపోతుంది. అదే ఈ లోక మర్యాద చొప్పున మనిషి రాజుగా ఉంటే ఆడిలోనూ కొన్ని తప్పులు ఉంటాయి కాబట్టి ఆడు మొత్తం కనిపెట్టలేడు, కాబట్టి దేవుడైతే మొత్తం చూసేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలంటే ఈ లోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలని చెప్తున్నారు. అలా చేయొచ్చు మనం? మన న్యాయాధిపతి ఎవరు? మనం నడిపించేది ఎవరు? సమూయేలు. కాబట్టి సమూయేలు స్థానంలో ఇంకొకళ్ళు, అంతకుముందు ఏలీ ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. సమూయేలు స్థానంలో ఇంకొకళ్ళు లేపుతాడు. దేవుడు లేపడా? నువ్వు వృద్ధుడైపోయావు, నీ పిల్లలు సరైన భక్తి చేయట్లా, కాబట్టి మాకు ఈ లోక మర్యాద చొప్పున ఒక రాజు కావాలని కోరుకున్నారు. తర్వాత 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 40వ వాక్యం చూడండి. 40. చాలు. వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పున. పూర్వపు మర్యాద అంటే ఏంటి? దేవుని ఎరగనప్పుడు, వాక్యం తెలియనప్పుడు, వాక్యానుసారమైన జీవితం తెలియనప్పుడు, లేఖనాలు తెలియనప్పుడు మనం చేసామే, ఆ మర్యాద చొప్పున మరలా ఇప్పుడు జరిగిస్తున్నామంట. అవునా కదండి? శుభకార్యాలు అయితే ఏం చేస్తున్నారు? ఇప్పటికీ క్రైస్తవుడు బాప్తిసం పొందాడు, ప్రభు బలలో పాలుభూములు పొందుతారు, కానీ లోక మర్యాద కాదా? పూర్వపు మర్యాద కాదా? పూర్వం దేవుని ఎరక ముందు చేసిన విధి విధానాలా కాదా? మీరు మాట్లాడతల్లా. అవునా కదండి? అవి మనం చేయొచ్చా? చేయకూడదు. ఇంకొంచెం ఏంటంటే, బాప్తిసం పొందాడు, చాలా సంవత్సరాలు అయింది, ప్రభు బలలో పాలుభూములు పొందుతాడు, అంతా బాగానే ఉంటుంది. లైట్ వేయంగానే ఏమేయంగానండి? లైట్ వేయంగానే ముద్దు పెట్టేస్తాడు. సూర్యుని చూడంగానే ముద్దు పెట్టేస్తాడు. చంద్రుడు నెలవంక చూడంగానే, నెల్లపొడుపా ఏదో ఒక పొడుపు, నెల్లపొడిపేనా, ఆ నెల్లపొడుపు చూడగానే ముద్దు పెడతారు, కళ్ళు మూసేస్తారు. డబ్బులు కావాలి, పిల్లలు కావాలి, ఎందుకు? ఆడికో ముద్దు. ఎవడికి? నెల్లపొడుపుకో ముద్దు, డబ్బులకో ముద్దు, వచ్చినోడుకో ముద్దు. ఏ ముద్దులు పెడతామే ఎందుకు? బాగా కలిసి వచ్చేస్తుందని. కలిసి వచ్చిందా? సత్య వరకు పెట్టినా కలిసి రాదు. ఇంకా అలాంటి వాళ్ళని ప్రభు వారు ఏమన్నారు తెలుసా? యోబు గ్రంథంలో, సూర్యకాంతిని కానీ చూసి సూర్యుని కానీ, చంద్రకాంతిని చూసి చంద్రుడిని కానీ, ఆ వెలుతురుని చూసి మీరు ముద్దు పెడితే వేషధారులు అవుతారు. ఎవరవుతారండి? వేషధారులు అవుతారు. వేశ్యలనైనా క్షమిస్తానని చెప్పాడు, కానీ వేషధారిని క్షమించనని చెప్పాడు. అలా ప్రయాణం వెళ్తా ఉంటారు, నడుస్తూ బండి మీద వెళ్తారు, బస్సులో వెళ్తారు. గుడి కనపడంగానే, మన గుడే, ఏ గుడి? ఇది చర్చి అని తెలియడానికి ఒక పేరు, ఒక క్రాస్ ఉంటుంది, అంతే కదండి. ఇక మరి దారుణంగా కింద చెప్పాక బొమ్మలు కూడా పెట్టేవాళ్ళు ఉంటారు, వద్దు అంటే పెడతారు, సరే పెట్టారు. ఇప్పుడు ఆ గుడి చూడంగానే ఇక అవునా కదండి? ఎన్ని గుళ్ళు కనపడితే అన్ని ముద్దులెట్టేయడమే. ఎందుకు? ఏమో ఆయన ఎవడో పెట్టాడు, ఇటు చూశాడు, వాళ్ళు ఎవరో పెడుతున్నారు, వీళ్ళు చూశారు. కొంతమంది నేను చూస్తానండి, అలాగ గుడి కనపడితే చెప్పులిపేసి ముద్దు పెట్టేస్తారు, దండం పెట్టేస్తారు, కింద మీద పడిపోతూ ఉంటారు, మళ్ళీ చెప్పేసి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఎవరంట? వేషధారులు. ఈ విధముగా ఇదన్నీ ఎక్కడ చూశారు? లోకములో చేస్తున్న వారిని చూసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనం అలా చేయొచ్చా? చేయకూడదు. మరి మనం ఎలాంటి మర్యాదను కలిగి ఉండాలంటే త్వరగా చెప్పేస్తాను. రోమపత్రిక 13:13లో ఉంటుంది, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ వికార చేష్టలైనను లేకయు, పోకిరి చేష్టలైన లేకయు, కలహము గొడవలైన లేకయు. మనం ఎలా ఉండాలంట? పగటి యందు నడుచుకున్న వారమై నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. ఉందండి అక్కడ రోమ 13:13లో. అల్లరితో కూడిన ఆటపాటల్లో మనం పాలుబొమ్మలు పొందొచ్చా? అపహాసకుల్లో కూర్చోవచ్చా మనం వెళ్ళి? మత్తు
ఇక అనేక రకాల మత్తులు ఉన్నాయి. అవి మనం పాలు పంపులు పొందకూడదు, అసలు అక్కడ ఉండకూడదు, అలాంటివి చేయకూడదు. కామ వికార చేష్టల్లో మనం పాలు పంపులు పొందకూడదు, పోకిరి చేష్టలు ఉండకూడదు, గొడవలకు వెళ్ళకూడదు, కలహాలు పడకూడదు. పగలు ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి, మర్యాదగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు 1 కొరింథీ 14:40లో, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వాలి. సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగనివ్వాలి. ప్రతి భక్తి చేసే ప్రతిదీ కూడా ఎలా ఉండాలంటే ఒక క్రమం ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి. కొంతమంది చేస్తారు భక్తి అమర్యాద. చర్చిగా వస్తారు, చర్చిలోనే ఉంటారు, కానీ వాళ్ళు చేసే భక్తి మామూలుగా ఉంటుందా? ఎంత అమర్యాద అంటే, చర్చిలోకి వస్తారు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరు, కనీసం సైలెంట్లో పెట్టరు, ఎప్పుడంటే అప్పుడు మోగుతూ ఉంటుంది. చర్చిలోకి వస్తారు, ఫోన్ చాటింగ్ చేసుకుంటారు. చర్చిలోకి వస్తారు, ఫోన్లో ఏవేవో చూసుకుంటారు. చర్చిలోకి వస్తారు, ఏమండి వాళ్ళకి వీళ్ళకి మాట్లాడుతూ ఉంటారు పక్కన వాళ్ళతో. ఏం జరిగింది? నీకు అవసరం ఇప్పుడు? చర్చిలో అవసరమా? చర్చి బయట మాట్లాడుకోవచ్చుగా. అప్పుడు సమయం ఉండదు, చాలా బిజీ నువ్వు. చర్చిలోనే బాగా, చర్చికి వస్తారు, పడుకుండిపోతారు. అందుకే అంటాడు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను చేయాలి. మర్యాదగా క్రమముగా మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత 1 తెస్సలోనిక 4:11 చెప్తారు. 4:11 అంటాడు, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. సంఘానికి వెలుపటి ఉంటారు క్రైస్తవేతరులు, వాళ్ళతో మనం మర్యాదగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి లేదు. మన భక్తి అక్కడ తెలిసిపోవాలి, మన భక్తి అక్కడ తెలియజేయబడాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, మనమంతా కూడా మర్యాదస్థంగా నడుచుకోవాలి, మర్యాదస్తులంగా మనం నడుచుకోవాలి, మాదిరిగా ఉండాలి. అంటాడు 1 తిమోతి 3:2లో, అధ్యక్షుడగు వాడు నిందారహితుడిగా ఉండాలి. మనం మీదకి నిందలు వచ్చినట్లుగా ఆడా ఆమా అన్నట్టు ఉండకూడదు. మన జీవితం చాలా క్రమంగా, చాలా మర్యాదపూర్వకంగా ఉండాలి. ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, ఏకపత్ని స్త్రీగా ఉండాలి, ఒకే భర్తను కలిగిన స్త్రీగా ఉండాలి. మితానుభవం అంటే తినే తిండి విషయంలో కానీ అన్ని విషయాల్లో మితానుభవాన్ని కలిగి ఉండాలి. కొంతమంది ఫంక్షన్లు పెడితే తెగ తినేస్తారు, అక్కడే తినేస్తారు. బిర్యానీ పెట్టరా, బిర్యానీ రావాలి. అడిగి వైట్ రైస్ ఉందండి, బిర్యానీ తీసుకురా. బిర్యానీ లేదా? ఉందండి. మరి వెనకలు తింటారు, తీసుకురా బిర్యానీ, బిర్యానీ బిర్యానీ. రెండోసారి బిర్యానీ, మూడోసారి బిర్యానీ, నాలుగోసారి బిర్యానీ. కూర, వంకాయ కూర వేసుకోండి, టమాటా కూర, ఆ కూర వేసుకోండి, ఈ కూర వేసుకోండి, లేదా చికెన్ లేదా, ఉంది పట్రా, 2 ముక్కలు పట్రా. రెండోసారి, మళ్ళీ మూడోసారి కూడా. ఏమండి దాన్ని ఏమంటాం? మితానుభవంగా ఉందా? ఫంక్షన్ పెట్టుకుని దేనికి? నలుగురిని పిలిచి, ఇదిగో మా ఇంట్లో ఈ కార్యం జరిగింది అని చెప్పుకుని ఖాళీగా పంపిస్తే బాగోదు కాబట్టి ఏదో పెట్టి పంపిస్తారు. మొత్తం నువ్వే తినేస్తే మరి వెనకలోడు ఎవడు తింటాడు? అవునా కదండి? కొన్ని చోట్ల ఫంక్షన్స్లో ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఈ తాగుబోతు బ్యాచ్ ఉంటుంది, ఆ తాగుబోతు బ్యాచ్ వాళ్ళకి కూర బకెట్లో ముందు వెళ్ళిపోవాలి. మీరు వెనకాల వీళ్ళు వాళ్ళు తింటారు, అసలు ఇది మాకింది. ఇవ్వకపోతే ఆడు గొడవ చేసేస్తాడు ఫంక్షన్లోకి వచ్చి. కూర వాళ్ళకి పంపపోతే గొడవ. అవునండి, నువ్వు ఇంట్లో వండించుకుని తినరా, దీక్ష వండించుకుని తిని ఎవడు కాదు అన్నాడు? అక్కడ తినరు, ఫ్రీగా వస్తుందిగా. ఏంటండి అది? కొంచెం కొంచెం తినాలి, అందరూ ఉండాలి. వైట్ రైస్ వేసుకో, సాంబార్ ఉంటుంది, కూరలు ఉంటాయి, పెరుగు ఉంటుంది, వేసుకో. మితానుభవం ఉండాలి ప్రతి విషయంలో కూడా. నువ్వు తిండిపోతూ అయితే నీ గొంతుకి కత్తి పెట్టుకొని చెప్పాడు. తినండి, సరిపడా తినండి, కానీ వస్తుంది కదా అని చెప్పి కడుపు సారిపోయిన కుక్కేయడం కాదు. స్వస్థ బుద్ధి అంటే బుద్ధి మంచిదిగా ఉండాలి, మంచి బుద్ధి కలిగిన వారంగా ఉండాలి, మర్యాదస్తుడిగా ఉండాలి, అతిథి ప్రియుడిగా ఉండాలి. ఈ విధంగా మనం మర్యాద అయిన భక్తిని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ లోక సంబంధమైన మర్యాదను మనం అనుసరింపొద్దు. దేవుడు మనకు నేర్పినటువంటి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును ఎరిగి ఆ విధంగా మనం
భక్తి చేద్దాం. ఎంతవరకు ఒకవేళ తెలుసో తెలియకో ఆయనకి చేయొద్దు అన్న విధంగా భక్తి చేస్తే క్షమాపణలు అడిగితే ఖచ్చితంగా క్షమించి హక్కును చేర్చుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రీతిగా లోక మర్యాదను కాక దేవుడు మనకు నేర్పించిన మర్యాద చొప్పున, ధర్మశాస్త్రము చొప్పున, కట్టడల చొప్పున, విధుల చొప్పున మనం జీవించి దేవునికి అనుకూలమైన, సంపూర్ణమైన, ఉత్తమమైన భక్తి చేసి దేవుని రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.